ఒక కాశీపట్నంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక బాబు అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉంటాడు. అనుకోకుండా ఆ బాబు చనిపోతాడు. ఈ తల్లిదండ్రులు ఓదార్చడం ఎవ్వరి వల్ల కాలేదు. చివరికి ఏడుస్తూ చివరికి ఆ భార్యాభర్తలు శ్మశానానికి ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పండుకోబెట్టి వదిలి వెళ్ళలేక చాలా రోధిస్తూ ఉంటారు. ఇంతలోకి ఒక గద్ద అక్కడికి వచ్చి, అమ్మో చీకటి పడితే నేను కిందికి వాలి ఇది తినలేనేమో అని చెప్పేసి వీళ్ళని ఎలాగైనా పంపించాలని చెప్పేసి ఆ భార్యాభర్తల దగ్గరికి వచ్చి, ఇంకా చీకటి పడుతుంది, ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉంటే భూత ప్రేతాల ఆత్మలు ఇక్కడికి వస్తాయి, మీకు చాలా ఇబ్బంది అవుతుంది, వెళ్ళిపోండి అని అంటే, సరే వెళ్ళిపోదామని సిద్ధమవుతుంటే ఇంతలోకి ఒక నక్క అక్కడికి వస్తుంది. అమ్మో వీళ్ళు వెళ్ళిపోతే ఈ గద్ద తినేస్తుంది, చీకటి పడితే నేను తినొచ్చు అని చెప్పేసి ఈ నక్క ఏం చేస్తుంది, ఇప్పుడే వెళ్ళకండి, ఏమో ఏ దేవుడు వచ్చి ఏం వరం ఇస్తాడో, మీ బాబు మళ్ళీ బతికి వస్తాడేమో, ఉండండి అని అంటే, ఇంతలోకి గద్దేమో వీళ్ళు పొయ్యేలా చేయాలని చెప్పేసి ఎక్కడైనా చచ్చినవాడు బతికొస్తాడా, మీరు వెళ్ళండి అని అది. ఈ నక్కేమో ఉండండి బతికొస్తాడేమోనని ఆశతో అని గద్ద వెళ్ళిపోతే ఇది తిందామని చెప్పేసి ఇది. ఈ రెండు కూడా వాళ్ళని వెళ్తూ ఆపుతూ ఉంటాడు. ఇంతలోకి అటుగా తిరుగుతున్నటువంటి పరమశివుడు సడన్గా ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమని చెప్తే వాళ్ళ బాబును మళ్ళీ బ్రతికించమని వాళ్ళు వేడుకుంటే వాళ్ళ రోదన భరించలేక ఆ బాబును మళ్ళీ పుట్టేలా చేస్తాడు. ఆ బాబుని తీసుకుని వీళ్ళు సంతోషంగా వెళ్తాడు. అయితే ఆ శివుడికి ఈ గద్ద గురించి నక్క ఆలోచనల గురించి తెలుసుకొని వాళ్ళకు ఒక శాపం ఇచ్చి వెళ్తాడు. అదే మీకు ఎప్పుడు ఆకలి అనేది లేకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళకి శాపం ఇచ్చి వెళ్తాడు. ఇక్కడ ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఎవరు ఏం చెప్పినా మన మంచి కోసమే అని గుడ్డిగా నమ్మకండి. మన కష్టంలో కూడా వాళ్ళ ఆనందాలని వాళ్ళ అవసరాలని వెతుక్కునే మనుషులు ఈ కలికాలంలో ఈ నక్క కొంగ కన్నా కూడా గ్రద్ద కన్నా కూడా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఈ కలికాలంలో ఉన్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి.